మీరు ఎప్పుడైనా ఎగ్ ఆమ్లెట్తో కర్రీ చేసుకున్నారా? హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ. నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఈరోజు అయితే ట్రై చేశాను. మొన్ననే మా అమ్మ కుక్ చేసి పంపించింది నాకు. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకున్నాను. ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని మనం ఎన్ని ఎగ్స్ అయితే వేసుకుంటాం అన్ని ఎగ్స్ కూడా ఒక దాంట్లోనే బ్రేక్ చేసుకొని ఆమ్లెట్ మనం ఒకసారి వేసేసుకోవాలి. ఈ ఎగ్ ఆమ్లెట్ అంటే కూడా బాగా ఉడకడానికైతే స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో అయితే మనం పెట్టుకోవాలి. అలా అయితేనే బాగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఇంకో కడాయిలోనే ఆయిల్ వేసుకొని మనం ఎగ్ కర్రీ వండుకుంటాం కదా, అందులోనే సరిపడినంత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ ఆమ్లెట్ని మనం చల్లారిన తర్వాత బ్రేక్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం అంతా కూడా స్మాష్ అయిపోతుంది. ఇక చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి. టమాటోస్ని కూడా బాగా మగ్గించిన తర్వాత సరిపడినంత సాల్ట్, సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. ఇంకా మీరు వేసుకుంటే గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా మగ్గిన తర్వాత సరిపడినంత కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 5 minutes వాటర్ మరిగిన తర్వాత ఈ గుడ్డ ఆమ్లెట్లు అయితే వేసుకోవాలి. ఆమ్లెట్లు చూసారు కదా, మనం చల్లారిన తర్వాత కట్ చేయడం వల్ల అవి పీసెస్ లానే ఉంది. అలానే మళ్ళీ మనం వాటర్లో వేసిన తర్వాత అవి అలానే ఉంటాయి కానీ స్మాష్ అవ్వు. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.